హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈ- ఈరోజు మళ్ళీ సేమ్ నిన్న చెప్పిన టాపికే చెప్పుకోబోతున్నాం. సో ముందుగా మనకి వెల్కమ్ టు విద్యాశక్తి ఆన్లైన్ ప్రోగ్రామ్. సో వన్స్ అగైన్ అందరికి గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటో తెలుసా మీ అందరికీ? సో వినండి. సో నిన్న ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో స్క్రీన్ షేర్ చేస్తాను. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్ గురించి నిన్న ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. సో నిన్న ఓన్లీ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఈ రోజు కంప్లీట్ బ్రీఫ్ గా తెలుసుకుందాం. వర్కింగ్ ప్రిన్సిపల్ తెలుసుకుందాం, ఫార్ములాస్ తెలుసుకుందాం, ప్రాక్టికల్ గా సిమ్యులేషన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. A to Z చాలా బాగుంటుంది ఈరోజు సెషన్. సో కంప్లీట్ గా ఇంట్రెస్ట్ గా వినండి, అన్ని చూసి నేర్చుకోండి, ఓకేనా? ముందుగా మనం ఏంటంటే నిన్న లెసన్ లో ఏం చెప్పాము, స్క్రీన్ షేర్ చేస్తున్నాను అండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఏమన్నా పలానా లింక్, వెబ్సైట్ లింక్ కావాలన్నా, సిమ్యులేషన్స్ లింక్ కావాలన్నా ప్లీజ్ టీచర్స్ మెసేజ్ చేయండి ఈ చాట్ బాక్స్ లో. నేను ఇమీడియట్ గా మీకు పంపిస్తాను. సో ఎండ్ ఆఫ్ ది సెషన్ నేను పంపిస్తాను. సో నా స్క్రీన్ కనిపిస్తుందా పిల్లలు? నా స్క్రీన్ విజిబుల్ ఉంది కదండి? ఓకే. సో మనం తెలుసుకున్నాం కదా ఎలక్ట్రికల్ అండ్ సర్క్యూట్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్ గురించి. ఇందులో మనం ముందుగా మనకి ఏమి ఇచ్చారు, వరుణ్ అండ్ క్లాస్మేట్స్ ఏంటంటే మన దగ్గరలో ఉన్న హైడ్రో పవర్ ప్లాంట్ అంటే ఏమీ లేదు, మనకు పెద్ద రిజర్వాయర్స్ ఉంటాయి కదా, నాగార్జున, శ్రీశైలం, తిరుపతి, బ్యాండ్స్, కృష్ణ, అవన్నీ. అవి చూడడానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి చాలా రకాల డౌట్స్ వచ్చినాయి. అవి ఏంటనేది వాళ్ళు తెలుసుకున్నారు. సో ఈ లెసన్ మనం ఈ రోజు మనం డీటెయిల్డ్ గా మనం తెలుసుకోబోతున్నాం. నేను బ్రీఫ్ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం బిఫోర్ దట్, సో మనం ఈ రోజు ఏంటంటే డే 1 నేను ఆల్రెడీ అయింది. డే 2లో మనం కంప్లీట్ గా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇందులో ఏంటంటే బిల్డ్ ద పాత్, టెస్ట్ ద ఫ్లో, లైట్ ఇట్ అప్. సో ఇప్పుడు మనం ఇందులో హైడ్రాలిక్ పవర్ సిస్టమ్ చూసారు కదా ఇమేజ్ లో, అది ఎలా పని చేస్తుంది అనేది మన మిత్రులకి డౌట్ వచ్చింది. సో అందులో ఏంటంటే మనకి టాప్ సైడ్ ఇక్కడ ఫ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫ్లో, ఇక్కడ వాటర్ ట్యాంక్, ఇక్కడ వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది. సో డ్యామ్ లో 2 వేస్ ఉంటాయి. ఒకటి వచ్చి నార్మల్ గా మనకి చిన్న చిన్న పిల్ల కాలువలు ఉంటాయి కదా, మనకి ధవళేశ్వరం రాజమండ్రిలో ఉందా, సో అక్కడ దానికి చాలా చిన్న చిన్న కెనాల్స్ ఉంటాయి, వాటర్ వదులుతారు. బట్ ఇంకొక డౌన్ ఫ్లో ఏంటంటే మెయిన్ గా అది ఏంటంటే మనకు పవర్ జనరేట్ అవుతుంది. మనకి ఇంట్లో గట్రా మనం ఇంతలాగా ఈవినింగ్ అయితే ఫ్యాన్స్ వేసుకుంటున్నాము, ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం, మొబైల్, ఏసీస్ బిగిస్తున్నాం, చాలా పవర్ కన్జ్యూమ్ అవుతుంది. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? చాలా రకాల ఎలక్ట్రికల్ రిసోర్సెస్ ఉంటాయి. అందులో ఇది వన్ ఆఫ్ ది హైడ్రో పవర్ ప్లాంట్ అంటారు దాన్ని. అది ఏంటంటే మనకి ఎప్పుడైతే వాటర్ వదులుతారో లోపల ఉన్న జనరేటర్ టర్బైన్ రొటేట్ అయ్యి మనకి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది గ్రిడ్, అంటే ఎలక్ట్రిసిటీ దీని ఏమంటే గ్రిడ్ అంటారు అనమాట. ఇది ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో గ్రిడ్ ద్వారా మనకి పవర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంత వాటర్ ని మనం ఎంత ఫోర్స్ గా టర్బైన్ ద్వారా కిందకు వదులుతున్నప్పుడు, అంటే ఇక్కడ దీన్ని ఏమంటారు, ఇక్కడ మీకు డీటెయిల్ గా ఇచ్చారు చూడండి. ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ హౌస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉంటది, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్ ఎప్పుడైతే మనకి డౌన్ అవుతుందో కైనెటిక్ ఎనర్జీ అంటారు. టర్బైన్ బ్లేడ్ నుంచి ఆల్టర్నేట్ సాఫ్ట్ కి వెళ్తుంది, దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటారు. సో కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నమాట. సో వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, వాట్ ఈజ్ ఎలక్ట్రికల్ సెల్, వై డోస్ ద టచ్ గ్లో, అంటే టార్చ్ ఎంత గ్లో అవుతుంది, అంటే లైట్ ఎలా గ్లో అవుతుంది, వాట్ హ్యాపెన్ వెన్ ద స్విచ్ ఈజ్ ఆఫ్, అంటే మనకి స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఎలాగ స్విచ్ ఆగుతుంది. సో ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? సో దానికి ముందుగా మనం ఏం చేద్దాం, సిమ్యులేషన్ చూద్దాం. సో ఇవి మనం సో ఎలక్ట్రిసిటీ, వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ సెల్, వాట్ ఈజ్ బ్యాటరీ, వాట్ ఈజ్ ల్యాంప్, ఇవన్నీ మీరు చెప్పాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ గా, సో వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, ఫస్ట్ బిఫోర్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేసే ముందు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ మనం క్రియేట్ చేసుకున్నాం.
ఒక సింపుల్ సర్క్యూట్ అంటే ఒక లైట్ వెలగాలంటే మనకి ఏం కావాలి, మీ అందరికీ తెలుసు. ఒక టార్చ్ వెలగాలంటే దానికి కంపల్సరీ బ్యాటరీ అనేది కావాలి. సో ముందుగా మనం బ్యాటరీ తీసుకున్నాం. సో ఇక్కడ బ్యాటరీ తీసుకున్నాం కదా. సో తీసుకుని తర్వాత ఏం చేయాలి, లైట్ తీసుకున్నాం. సో నేను నిన్న థింకర్ క్యాట్ గురించి చెప్పాను కదా. ఈ రోజు 2 వేరియంట్స్ ఏంటో డిఫరెన్స్ నేను చూపిస్తాను. సో లైట్ తీసుకుందాం. అలాగే ఇంకేం కావాలి మన పిల్లలు, స్విచ్ కావాలి. ఇంకేం కావాలి, వైర్ కూడా కావాలి కదా. వైర్ ఉంటేనే మనకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇట్స్ ఈ కండక్టర్ అన్నమాట. వైర్ని ఎప్పుడు కండక్టర్ అంటారు. సో దానికి ఈజీగా కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో మనం ఇప్పుడు మైనస్ నుంచి మైనస్ ఇస్తాం, తర్వాత ప్లస్ అవుతుంది. పాజిటివ్ నెగిటివ్ తెలుసు కదా. సో తర్వాత నేను కనెక్షన్ ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను ఏం తీసుకున్నా, బల్బ్ తీసుకున్నాను, తర్వాత వైర్ తీసుకున్నాను, మళ్ళీ ఇంకొక వైర్ తీసుకుంటున్నాను. ఇది చూడండి ఎలా తయారు చేస్తున్నాను సిమ్యులేషన్ కూడా. సో ఇక్కడ వైర్ తీసుకుని, సో ఇక్కడ మనం సిమ్యులేషన్ అనేది రెడీ అయింది. ఇది స్విచ్ మాట. అంటే సర్క్యూట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, అంటే క్లోజ్ అవుతుంది అనమాట. సర్క్యూట్ బ్రేక్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ మనం ఇంకేం కావాలి, బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాలి కదా. సో బ్యాటరీ అనేది కనెక్షన్ ఇచ్చేసాను. సో ఇంకా ఇక్కడ అవ్వలేదు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ నేను సింపుల్ సర్క్యూట్ తయారు చేస్తాను. సింపుల్ సర్క్యూట్ అంటే ఒకే సింపుల్ వే. దట్స్ సో ఇక్కడ చూడండి సర్క్యూట్ అనేది రెడీ అయింది కదా. ఇప్పుడు దీనికి ఆన్ చేద్దాం. చూసారా ఫ్లో ఎలా అవుతుందో. సో కరెంట్ ఫ్లో ఎలా అవుతుందో చూసారా, కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్విచ్ ఆన్ చేశాను, స్విచ్ ఆఫ్ చేశాను, అంటే సర్క్యూట్ బ్రేక్ అయింది. ఇక్కడ ఫ్లో అనేది ఆఫ్ అయింది. సో ఇక్కడ మనం మల్టీమీటర్ తో కూడా కరెంట్ ఎంత వస్తుందో టెస్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ నేను ఎంత కరెంట్ తీసుకుంటుందో మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 0 వోల్టేజ్ లో ఉంది కదా, ఎంత వోల్ట్స్ తీసుకుందో. ఇప్పుడు సర్క్యూట్ ఆన్ చేస్తున్నా, చూసారా ఇక్కడ 9 వోల్ట్స్ తీసుకుంటుంది. సో అలాగే వాల్యూ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 10 ohms తీసుకుంటుంది, ఇక్కడ 9 వోల్ట్స్ బ్యాటరీ ఉంది, 0 ohms. స్విచ్ ఎందుకంటే స్విచ్ ఎప్పుడు కరెంట్ కన్జ్యూమ్ చేయదు. ఇది ఏంటంటే ఓన్లీ మన కరెంట్ అనేది బ్రేక్ చేస్తుంది, అంటే అక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ వెళ్ళకుండా. అంటే మన ఇంట్లో ఫ్యాన్ గట్రా చూసారు కదా, ఒక ఫ్యాన్ కానీ ఒక లైట్ కానీ ఇవన్నీ స్విచ్చెస్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. ఎంతో కష్టపడి ఒక హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ కానీ, విండ్ ఎనర్జీ కానీ, సోలార్ ఎనర్జీ వచ్చిన పవర్ అంతా మనం సేవ్ చేసుకుంటేనే ఫ్యూచర్ లో మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే మన హ్యూమన్ లైఫ్ లో ఎలక్ట్రిసిటీ అనేది పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మన ప్రస్తుత సిచ్యువేషన్ అంటే 2026 2027 లో మీరు చూసుకుంటే మన చేతిలో మొబైల్ ఎంత ఇంపార్టెంట్, మన హ్యూమన్ లైఫ్ లో కరెంట్ లేకపోతే అలా ఉండలేకపోతున్నాం, ఇంకా అంత ఇంపార్టెంట్ అయిపోయింది కదా. సో అలాగే ఆ కరెంట్ ని ఎంతలా మనం సేవ్ చేస్తే అంత మనకి ఫ్యూచర్ లో మనకు బాగా ఉపయోగపడుతుంది. సో సేవ్ కరెంట్, సేవ్ ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నీ కరెంట్ ఓపెన్ సర్క్యూట్ క్లోజ్ చేశాను, కట్ చేసింది, మళ్ళీ కనెక్షన్ ఇచ్చాను. చూసారా ఇప్పుడు ఇక్కడ 9 వోల్ట్స్ కరెంట్. సో ఎంత కరెంట్ పాస్ అవుతుంది, సో హోమ్స్ ఎంత 10 ohms తీసుకుంటుంది ఇక్కడ. సో 9 వోల్ట్స్ కరెంట్ నుంచి ఎంతలా పాస్ అవుతుందో డీటెయిల్ గా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇందులో మనకి మల్టిపుల్ ఉన్నాయి, సిరీస్ ఉంది, ప్యారలల్ ఉంది. అలాగే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ మనకి బోల్డ్ అంటే నాన్ కండక్టివిటీ బోల్డ్ ఉంటాయి. సో ఇక్కడ మనకి చూసుకుంటే మొబైల్ పౌచ్ ఉంది కదా, మొబైల్ పౌచ్ ఏంటి, ప్లాస్టిక్. సో దీని నుంచి కరెంట్ పాస్ అవుతుందా, కండక్టివిటీ గుడ్ కండక్టర్ బ్యాడ్ కండక్టర్ ఇది. సో మీరు ఆన్సర్ ఇవ్వాలి నాకు కామెంట్ బాక్స్ లో. సో ఇది ప్లాస్టిక్ మాట, ప్లాస్టిక్ అనేది బ్యాడ్ కండక్టర్, దాని నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది. అలాగే ఒక వుడ్ చెక్క తీసుకుంటే ఏమన్నా కరెంట్ పాస్ అవుతుందా, పాస్ అవుతుంది. సో మెటల్, సో ఈ మెటల్ నుంచి పాస్ అవుతుంది. సో ఇట్లా మనకు మల్టిపుల్ కండక్టర్స్ ఉంటాయి. దాని నుంచి గుడ్ కండక్టర్ బ్యాడ్ కండక్టర్, మీకు నాకు దేని నుంచి కరెంట్ పాస్ అవుతుంది, దేని నుంచి కరెంట్ పాస్ అవుతుంది నాకు మీరు అందరూ చెప్పాలి పిల్లలు, సరేనా. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ ఇండికేటర్ కూడా పెట్టచ్చు ఇక్కడ, అలాగే మనం రెసిస్టర్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనం సింబల్స్ ఏంటో తెలియాలి కదా మీకు, అంటే పిల్లలు బ్యాటరీ సింబల్ ఏంటి, లైట్ సింబల్ ఏంటి తెలియాలి కదా. సో దానికోసం నేను సర్క్యూట్ వేలో కూడా చూపిస్తా, చూడండి ఇక్కడ కనిపిస్తుందా. సో నేను ఇక్కడ చూడండి ఇది 9 వోల్ట్స్ ఉందా, ఇక్కడ ఇది బ్యాటరీ సింబల్ మాట. ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసారు, హోమ్స్ అని 0 ohms,
ఇక్కడ ఏంటంటే స్విచ్ సింబల్. సో ఈ పైన కనిపిస్తుంది 10 ohms, ఇది లైట్ సింబల్ అన్నమాట. ఇవన్నీ మీరు బుక్ లో నోట్ చేసుకోవాలి, మనకి ఎగ్జామ్ లో వస్తాయి. సో ఇక్కడ మనకి మళ్ళీ సర్క్యూట్ అనేది ఓపెన్ చేశాను. సో పాస్ అవుతుంది చూడండి ఎలక్ట్రిసిటీ. సో పాజిటివ్ అలా ఫ్లో ఆఫ్ కరెంట్ అలా పాస్ అవుతుంది. సో వోల్టేజ్ ఎంత తీసుకుంటుంది ఇక్కడ డీటెయిల్ గా ఉంటుంది. సో అర్థమైందా? మరి ఇప్పుడు నెక్స్ట్ సిమ్యులేషన్ తీసుకెళ్దాం మనం. సో ఇందాక ఏం చూస్తాం ఇక్కడ, వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, వాట్ ఈజ్ ఎలక్ట్రికల్ సెల్, వాట్ డస్ ద బల్బ్ ఎంత గ్లో అవుతుంది, స్విచ్ ఆఫ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది. సో అదే ఇక్కడ మనం చూసాం. ఏం చూసాం? సో ఇక్కడ ఇది సెల్ మాట, ఇది మనకి సెల్ అంటే బ్యాటరీ. సో ఇది ఏంటంటే ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు అంటే స్విచ్, ఇది బ్రేక్ ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది స్టాప్ అవుతుంది. దానివల్ల ఏంటి, ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వకుండా పవర్ అనేది సేవ్ అవుతుంది, గ్లో లైట్ కూడా అవుతుంది. ఎప్పుడైతే సర్క్యూట్ మళ్ళీ కనెక్షన్ ఇచ్చామో ఫ్లో ఆఫ్ కరెంట్ కంటిన్యూ అవుతుంది, ఎంత కరెంట్ తీసుకుంది ఇక్కడ చూడొచ్చు. సో ఈ బల్బ్ ని ఏంటంటారంటే బల్బ్ అంటారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఎల్ఈడి వాడుతున్నారు కాబట్టి లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు. సో ఇక్కడ ఏంటి, సెల్ అంటే బ్యాటరీ, వైర్ ని ఇండికేటర్ కూడా అంటారు. సో ఇంకోటి స్విచ్ ఇది. సో ఇది దీని సింబల్స్ కూడా మీరు చూడండి, ఈ విధంగా కనిపిస్తాయి. ఓకేనా? సో దీని నెక్స్ట్ రెసిస్టర్ కూడా పెట్టి మనం వాల్యూ చెక్ చేద్దాం. ఇక్కడ సింబల్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, రైట్ సైడ్ వైర్ సింబల్, బ్యాటరీ సింబల్, ఏసీ వోల్టేజ్ సింబల్. ఏసీ డిసి డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకోవాలి పిల్లలు. ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్, అది ఎప్పుడు ఫ్లో ఆఫ్ ఎక్స్ ఆకారంలో ఇలా వెళ్తూ ఉంటుంది ఏసీ పవర్. డిసి ఎప్పుడు డైరెక్ట్ గా వెళ్తుంది. ఏసీ పవర్ కూడా నేను చెక్ చేసి మీకు చూపిస్తాను పిల్లలు ఎలా పాస్ అవుతుందో. సో అలాగే కెపాసిటర్, ఇండికేటర్, స్విచ్, ఇవన్నీ సింబల్స్ మీరు అన్ని ఎగ్జామ్ లో వస్తాయి. ఇవన్నీ మనకి నేను ఇంకా డీటెయిల్ గా మీకు చెప్పుకుంటూ వెళ్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ ఇమాజిన్ బయట వర్షం పడుతున్నప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే టార్చ్ వెలగదు, ఎంత ట్రై చేసినా. అది ఎందుకు వెలగదు అంటే, ఎప్పుడున్న ఎల్ఈడి లైట్స్ కాదు నేను చెప్పేది, బిఫోర్ లైట్స్ బల్బ్స్ ఉంది కదా, బల్బ్స్ స్టార్ట్ చేసినప్పుడు సమ్ టైమ్స్ మెరుపులు వచ్చినప్పుడు వెలిగేవి కాదు. అవి ఎందుకు వెలగదు? సో వాట్ ఈస్ ద రీజన్, అక్కడ ఏమవుతుంది వేరియన్స్ అనేది మీరు చెప్పాలి పిల్లలు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈజ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్, ది కంప్లీట్ పాత్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. అసలు ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏంటి, ఆ కంప్లీట్ పాత్ ఏంటి. సో అందులో మనకి ఏమేమి ఉపయోగిస్తారు, మెయిన్ గా సెల్ అంటే దాని సింబల్ కూడా ఇచ్చాను మీకు. బ్యాటరీ మీకు తెలుసు కదా, మన గడియారం బ్యాటరీ, ఫోన్ లో బ్యాటరీలు, రకరకాల బ్యాటరీస్ ఉంటాయి. అందులో ఛార్జింగ్ పెట్టే ఉంటే ప్రతి బ్యాటరీ మీద నోట్ చేసి ఇన్స్టాల్ చేయబడుతుంది. ఈ బ్యాటరీ కలర్స్. సో అవి ఏంటి, మనకి కండక్టివిటీ మాట. ఒక ఏరియాలో ఉన్న కరెంట్ ని ఇంకో ఏరియాలోకి వోల్టేజ్ పాస్ చేస్తుంది, అంటే అక్కడ ఉన్న కరెంట్ ని మనకు మొబైల్లోకి ఛార్జింగ్ ఎక్కడానికి ఉపయోగపడుతుంది. సో అక్కడ నుంచి ఇక్కడ పాస్ అనేది చేయడానికి కండక్టివిటీస్ అనేది ఉపయోగపడతాయి. వైర్లు అంటారు అట్లా మన భాషలో, కండక్టర్స్ అంటారు. సో ఇంకోటి స్విచ్, సర్క్యూట్ ని ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి, అంటే కరెంట్ ని వెళ్ళకుండా ఆపడానికి, అలాగే వెళ్ళడానికి ఉపయోగిస్తారు స్విచ్ ని. అలాగే ల్యాంప్, అందులో ల్యాంప్స్ ఉన్నాయి. పూర్వం లైట్స్ వాడేవారు కదా, హీట్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అందులో ఫిల్మెంట్ ఉంటుంది, ఎక్కువ కాంతి వస్తూ ఉంటుంది తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ ఎల్ఈడిస్ వాడుతున్నారు. ఎల్ఈడిస్ అంటే ఏంటి, లైట్ ఎమిటింగ్ డయోడ్. మీరు అందరినీ మళ్ళీ నేను అడుగుతా క్వశ్చన్ లాస్ట్. సో నౌ కంప్లీట్. సో ఈ విధంగా ఇవన్నీ ఉపయోగించి ఒక సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా నేను ఉపయోగించి మీ అందరికీ ఇందాక ఏం చూపించాను, సర్క్యూట్ చూపించాను. సేమ్ ఇదే విధంగా మనం సర్క్యూట్ చేసామా లేదా? కండక్టర్ యూస్ చేసాం, బ్యాటరీ యూస్ చేసాం, స్విచ్ యూస్ చేసాం, ఇంకా వైర్ ఉపయోగించాం, లైట్ ఉపయోగించాం. ఎంత కరెంట్ వస్తుందో కూడా తెలుసుకోవడానికి వోల్టేజ్ అంటే మల్టీమీటర్ అంటారు దీన్ని, మన ల్యాబ్ లో ఉంటుంది, టీచర్స్ ని అడగండి. ఓకేనా పిల్లలు చెప్తారు. ఓకే, సో ఈ సిమ్యులేషన్ యూస్ చేసాం. నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇందులో ఓపెన్ అండ్ క్లోజ్ సర్క్యూట్ అంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది, క్లోజ్ సర్క్యూట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా, పాత్ ఈస్ బ్రోకెన్ అంటే ఒక ఫ్లో ఆఫ్ కరెంట్ అవుతున్నప్పుడు
మనకి ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది, క్లోజ్ సర్క్యూట్ ఉంటుంది. సో పాత్ ఈస్ కంప్లీటెడ్, కరెంట్ ఫ్లో అవుతుంది, పాత్ ఈస్ బ్రోకెన్, నో కరెంట్ ఫ్లోస్ మాట. ఇందాక నేను ఏం చూపించాను, సో ఇక్కడ ఎప్పుడైతే అంటే కట్ అయిందో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, ఎప్పుడైతే కనెక్షన్ అయిందో ఇమీడియట్ గా కరెంట్ అనేది పాస్ అవుతుంది. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, సో ఓపెన్ అండ్ క్లోజ్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ ఏంటి, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు, అంటే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ, నో కరెంట్, బల్బ్ అంటే బల్బ్ అనేది వెలగదు స్విచ్ ఆఫ్ చేసినప్పుడు. సేమ్ వెలగడుగా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇప్పుడు పాత్ ఈస్ కంప్లీటెడ్, కరెంట్ ఫ్లో, బల్బ్ అంటే ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చారు, స్విచ్ మళ్ళీ కనెక్షన్, సర్క్యూట్ ఆన్ లో ఉన్నప్పుడు ఫ్లో కరెంట్ అవుతుంది, లైట్ అనేది వెలుగుతుంది. సేమ్ అదే అక్కడ చెప్పడం జరిగింది. అర్థమైందా పిల్లలు? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎల్ఈడి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత టెక్నాలజీలో ప్రతి ఒక్కరు ఎల్ఈడి అనేది వాడుతున్నారు. మనం డైలీ ట్రావెల్ చేసే వెహికల్స్ కానీ, స్కూల్ బస్సెస్ కానీ, స్కూటీస్ కానీ, ఇంకా మనం ఉపయోగించే టార్చ్ లైట్స్ కానీ, ఇవన్నీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఎల్ఈడిస్ అనేది ఎక్కువ ఉపయోగకరంలోకి వస్తున్నాయి. ఎందుకో తెలుసా పిల్లలు, ఎల్ఈడి అనేది తక్కువ కరెంట్ తీసుకుంటుంది, ఎక్కువ కాంతి ఇస్తుంది, అలాగే తక్కువ ఖరీదు కూడా మనకి దొరకడం జరుగుతుంది. సో ఇప్పుడు మన మార్కెట్లో ఎల్ఈడిలు 2 రూపీస్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి. ఆ 2 రూపీస్ 3 రూపీస్ లో ఉన్న లైట్సే మనకి ఛార్జింగ్ లైట్ లో గట్రా వాడతాం. కరెంట్ పోయినప్పుడు ఇమీడియట్ గా వాడతాం. ఎల్ఈడి వల్ల ఎక్కువ కాంతి వస్తుంది, అలాగే తక్కువ ప్రైస్, తక్కువ కరెంట్ బిల్లు. సో అందువల్ల ఎక్కువ ఎల్ఈడిస్ అనేది వాడడం జరిగింది. సో బల్బ్ ఎవరు కనిపెట్టారు పిల్లలు, బల్బు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ అనేది కనిపెట్టారు. అక్కడ ఇన్నోవేషన్ అనేది జరిగింది, ఇప్పుడు ఇన్నోవేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అవునా కదా, కొత్త ఆవిష్కరణలో ఇప్పుడు ఎల్ఈడి కూడా ప్రపంచాన్ని ఏలుతుంది. అవునా కదా పిల్లలు కదా. సో ఇందులో వై ఎల్ఈడి నో ఫెయిల్మెంట్. సో ఎల్ఈడిలో ఎందుకు ఫెయిల్మెంట్ ఉండదు అని అడుగుతున్నారు. ఇక్కడ ల్యాంప్ బల్బ్ లో ఓకే, ఎల్ఈడిలో ఎందుకు ఫెయిల్మెంట్ ఉండదు, యూజ్ లెస్ ఎలక్ట్రిసిటీ, దేనివల్ల, బ్రైటర్ లాంగ్, ఎందుకు ఎక్కువ బ్రైట్ అవుతుంది, లాంగర్ ఎందుకు వస్తుంది, ఎక్కువ లాంగ్ డేస్ ఎక్కువ ఎందుకు వస్తుంది ఇక్కడ అడుగుతున్నారు. సో ఇందులో ఇంపార్టెంట్ డేట్, ఇట్స్ గ్లో ఓన్లీ వెన్ కనెక్టెడ్ కరెంట్లీ. అంటే ఇది ఎప్పుడు గ్లో అవుతుంది, దీనికి సర్క్యూట్ దానికి ఎలా అంటే దానికి సరైన వేలోనే మనకు కనెక్షన్ ఇచ్చినప్పుడు బల్బ్ అనేది వెలుగుతుంది. అందులో ఇక్కడ లాంగ్ టర్మినల్ ఉంది కదా, లాంగ్ టర్మినల్ అది ఏంటంటే పాజిటివ్ సింబల్ ఏంటి ప్లస్, షార్ట్ టర్మినల్ ఉంది కదా అది ఏంటి నెగిటివ్. ఎప్పుడు లాంగ్ గా ఉన్నది పాజిటివ్, షార్ట్ గా ఉన్నది నెగిటివ్. గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, ఇది ఎల్ఈడి ఈ విధంగా పనిచేస్తుంది. ఓకే, సో ఇందులో మనం ముఖ్యంగా ఇప్పుడు ఒక యాక్టివిటీ తెలుసుకుందాం. సో అందులో మనం చాలా మందికి కాపర్ తెలుసు కదా, రాగి ఉంటుంది, ఒక కాపర్ టేప్ అని మనకి మార్కెట్ లో దొరుకుతుంది. దాని ద్వారా కూడా ఒక సర్క్యూట్స్ తయారు చేయొచ్చు, సింపుల్ సర్క్యూట్స్. అవి ఎలా చేయాలో నేను చెప్తాను, ఓకేనా. అందులో మనకి యాక్టివిటీ 1 లో మనం చూసుకుంటే పేపర్ సర్క్యూట్ అంటారు దీన్ని, లేకపోతే పేపర్ ట్రానిక్స్ అంటారు పిల్లలు, రాసుకోండి. అందులో మెటీరియల్స్ మనకి ఏమేం కావాలి, పేపర్ కావాలి, కాపర్ టేప్ కావాలి, కాయిల్ సెల్ అంటే చిన్న బ్యాటరీ అండ్ ఎల్ఈడి చెప్పాను కదా, లైట్ ఎమిటింగ్ డయోడ్. సో హౌ ఈజ్ ఇట్ వర్క్ అన్నారు, కాపర్ టేప్ క్యారీస్ ది ఎలక్ట్రిసిటీ మాట. సో మనకు వైర్ ఇందాక ఎలా క్యారీ చేస్తుంది అని చెప్పాను, కరెంట్ ని వోల్టేజ్ ని, సేమ్ అలాగే కాపర్ టేప్ కూడా క్యారీ చేస్తుంది. ఎందుకంటే కాపర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ కండక్టర్. అవునా కదా, కాపర్ అనేది కూడా ఒక గుడ్ కండక్టర్. ప్లాస్టిక్ అనేది నాట్ గుడ్ కండక్టర్ కదా. సో కాపర్ టేప్ ఈజీగా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తుంది. సో దానివల్ల ఎల్ఈడి అండ్ కాయిన్ సెల్ టు బి ది పార్ట్ ఆఫ్ కంప్లీటెడ్, ఒక సర్క్యూట్ అనేది బ్రేక్ కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ గా సర్క్యూట్ అనేది గ్లో అవుతుంది, ఒక లైట్ అనేది గ్లో అవుతుంది, మన చీకటిగా ఉన్న ప్రదేశం అంతా వెలుగుతుంది అనమాట. అది ఎలా పనిచేస్తుందో నేను చూపిస్తాను. సో బిఫోర్ దట్ ఆ సర్క్యూట్ ఎలా తయారు చేయాలో మనం చూద్దాము మరి. సో దానికి సేమ్ ఇలాగే చేయాలి, బట్ థింకర్ క్యాడ్ సాఫ్ట్వేర్ కూడా మనం చూద్దాం. థింకర్ క్యాడ్ లో నేను ఆల్రెడీ తయారు చేశాను. ఇందులో ఏం చేసాము, 1.5 volts 1.5 volts క్యాలిక్యులేట్ చేస్తే ఎంత 3 volts వచ్చింది. సో బ్యాటరీ తీసుకున్నాను, ఒక బ్రెడ్ బోర్డ్ తీసుకున్నాను, దీన్ని బ్రెడ్ బోర్డ్ అంటారు పిల్లలు. ఇది ఎందుకు ఉపయోగిస్తుందంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మనకు వైర్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి సాల్డరింగ్ చేయాలన్నా, సాల్డరింగ్ అంటే ఏమీ లేదు, ఒక వెల్డింగ్ అంటారు మన భాషలో, మనకు వెల్డింగ్ తెలుసు కదా, అలాగే సాల్డరింగ్ కూడా అంటారు. సో అవన్నీ ఇబ్బందికరంగా ఉంటుందని మదర్ బోర్డ్ అనేది కనిపెట్టడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఎన్నో రకాల ప్రాజెక్టులు మనం చేయొచ్చు పిల్లలు, ఓకేనా.
ఇప్పుడు ఇదేంటంటే ఒక చిన్న సింపుల్ సర్క్యూట్. సో దీన్ని ఏంటి స్టార్ట్ సిమ్యులేషన్ చేయగానే మనకి ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తాను. నేను చూపించాను కదా. సో బల్బ్ అనేది గ్లో అయింది. నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా ఒక సింపుల్ సర్క్యూట్ చేసినప్పుడు ఒక ఎల్ఈడి అనేది 1.5 నుంచి 3 వోల్ట్స్ అనేది తీసుకుంటుంది. ఒక బ్యాటరీ 9 వోల్ట్స్ ద్వారానే పనిచేస్తుంది. దాంట్లో మధ్యలో రెసిస్టర్ పెట్టకపోతే ఈజీగా మాడిపోతుంది. సో చెప్పాను కదా, నేను పిల్లలు గుర్తుంది కదా, బిఫోర్ మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు థింకర్ క్యాడ్ కానీ సర్క్యూట్ సిమ్యులేషన్స్ లో కానీ ఒక ప్రాక్టికల్ గా మీరు సర్క్యూట్ తయారు చేసిన తర్వాత ప్రాక్టికల్ కి వెళ్ళండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్యాథోడ్ యానోడ్, అలాగే ఇది రెసిస్టర్, స్విచ్, బ్యాటరీ, ఇది బ్రెడ్ బోర్డ్. సో ఇది సింపుల్ సర్క్యూట్. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ చూసారా, ఇది ఎక్స్పెరిమెంట్. ఇక్కడ మీకు కనిపిస్తుందా, కంట్రోల్ ఎల్ఈడి బజర్ విత్ మ్యాగ్నెటిక్ రీడ్ స్విచ్ మాట. ఇది ఒక యాక్టివిటీ. మ్యాగ్నెట్ పెడితే లైట్ అనేది వెలుగుతుంది అనమాట. మ్యాజిక్ చూపిస్తుంది. మ్యాగ్నెట్ పెట్టగానే బుల్ లైట్ వెలుగుతుంది అనమాట. సో అక్కడ ఏంటి, ఇక్కడ మీకు కనిపిస్తుందా, బ్యాటరీ తీసుకున్నాము, కాపర్ టేప్ ఏమో నేను అప్లై చేశాను. దీనికి ఏంటంటే మనకి ఇక్కడ ఇలాగ ఒక టెంప్లెట్స్ అనేవి ఉంటాయి పిల్లలు. సో మన టీచర్స్ కి నేను షేర్ చేస్తాను ఇవి. ఇది ఏంటంటే మనకి ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కాపర్ టేప్ తో ఇట్లా ఒక టెంప్లెట్ ఉంటుంది. టెంప్లెట్ మీద డార్క్ గా లైన్ కనిపిస్తుంది కదా, ఈ డార్క్ గా లైన్ కనిపించిన చోటే మనం స్టిక్ చేయాలి కాపర్ టేప్స్. కాపర్ టేప్ మన మార్కెట్ లో దొరుకుతాయి. సో మనకి ఇంటర్నెట్ లో వెళ్ళి సో జస్ట్ కాపర్ టేప్స్ అని కొట్టగానే సో ఈ విధంగా ఉంటాయి పిల్లలు. సో మన టీచర్స్ ని అడగండి, తెప్పిస్తారు. ఓకేనా. కాపర్ టేప్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. సో దాన్ని మనం ఏంటంటే సర్క్యూట్ మనకు కావాల్సిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇలా తయారు చేశాను అనమాట. ఈ రీడ్ స్విచ్ అంటే ఏం చేస్తుందంటే మ్యాగ్నెట్ ఎప్పుడైతే పెట్టామో లోపల ఉన్న టెర్మినల్స్ రెండు అతుక్కోవడం జరుగుతాయి, సర్క్యూట్ అనేది ఆన్ అవుతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది సింపుల్ సర్క్యూట్, మీకు ఈజీగా అతుక్కోవడానికి. సో ఇది రెసిస్టర్ సింబల్, ఇది ఎల్ఈడి సింబల్, బజర్ సింబల్, రీడ్ స్విచ్ సింబల్. ఇక్కడ ఇదేమో పాజిటివ్ నెగిటివ్, నేను చెప్పాను కదా ఈ సింబల్స్. సో ఇందులో కంట్రోల్ ఎల్ఈడి అండ్ బజర్ విత్ ద మ్యాగ్నెటిక్ రీడ్ స్విచ్. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందో కూడా చూద్దాం. కాపర్ టేప్ ఎప్పుడు డార్క్ లైన్ లో అంటించాలి. సో ఇక్కడ నేను ఏ విధంగా అంటించాను, ఇక్కడ చూడండి పిల్లలు. నేను ఇక్కడ ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ చేస్తాను. ఓవర్లాప్ చేయకపోవడం వల్ల ఏంటంటే కండక్టివిటీ అనేది చేసి ఇక్కడ సాల్వింగ్ అనేది చేయడం జరిగింది. సో ఈ విధంగా సర్క్యూట్ డయాగ్రామ్ అనేది చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. సో వీడియోలో ఇప్పుడు సో చూడండి పిల్లలు ఇక్కడ. సో వీడియో చూడండి. ఇది నేను తయారు చేసిన ఎక్స్పెరిమెంట్ మీకోసం చూపిద్దామని. సో చూడండి ఇక్కడ ఏముంది, కాపర్ టేప్ ని నీట్ గా అక్కడ డార్క్ లైన్ మీద అందించాను. ఇక్కడేమో రెసిస్టర్ సాల్వింగ్ చేశాను. రెసిస్టర్ దేని వల్ల, ఇట్స్ యూజ్ లైక్ ఏ స్పీడ్ బ్యాక్ అనమాట. రెసిస్టర్ అనేది ఉండడం వల్ల ఫ్లో ఆఫ్ కరెంట్, ఎంత కరెంట్ అవసరం అవుతుందో ఆపోజిట్ ఉన్న కండక్టర్ అంటే ఒక బల్బ్ కానీ బజర్ కానీ దేనికైనా అంతే కరెంట్ అందిస్తుంది. రీడ్ స్విచ్ ఏంటంటే లైక్ స్విచ్ లాంటిది అనమాట. బట్ ఎప్పుడైతే మ్యాగ్నెట్ పెట్టామో సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది, మ్యాగ్నెట్ తీసినా బ్రేక్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది యాక్టివిటీ. సో ఇక్కడ బ్యాటరీ అనేది మనం ఏంటి పవర్ అనేది ఇస్తాం అన్నమాట. 9 వోల్ట్స్ నుంచి డైరెక్ట్ గా 9 వోల్ట్స్ కి ఎల్ఈడి చేయడం వల్ల ఏమవుద్ది, మాడిపోద్ది, పేలిపోద్ది. సో సార్ చాలా వరకు పిల్లలు ఏం చేస్తారంటే బ్యాటరీ లైట్ తెచ్చుకుని పెట్టేస్తారు. పెట్టేయడం వల్ల ఇలా పెట్టగానే ఇమీడియట్ గా మాడిపోతుంది. అది ఏంటి, అక్కడ సరైన ప్రిన్సిపల్ అక్కడ ఏంటో ఏం జరుగుతుందో మనం తెలుసుకోకపోవడం వల్ల. సో ఈ రెసిస్టర్ ఎలా పనిచేస్తుందో కలర్ కోడ్ కూడా నేను చెప్తాను. బజర్. సో ఎప్పుడైతే ఇక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ పాస్ అవుతుందో చూడండి. సో ఎప్పుడైతే మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టానో సర్క్యూట్ అనేది ఓపెన్ అయింది. సో ఇమీడియట్ గా కరెంట్ అనేది ఫ్లో అయింది. సో ఇమీడియట్ గా బజర్ అనేది మోగింది. సో ఇది ఒక సింపుల్ యాక్టివిటీ, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బాగుందా పిల్లలు, చూసారా. సో ఇట్లాంటి చాలా చేయొచ్చు మన ఎక్స్పెరిమెంట్స్. సో ఇది వన్ ఆఫ్ ది. ఇంకొకటి ఇందాక చెప్పాను కదా కాయిన్ బ్యాటరీ. సో ఇందులో ఎల్ఈడి యూజ్ చేయొచ్చు. ఇది ఏంటంటే నార్మల్ గా టేప్ ని తీసుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చు. సర్క్యూట్ డయాగ్రామ్ అవసరం లేదు, జస్ట్ ఓపెన్ సర్క్యూట్, ఇది క్లోజ్ సర్క్యూట్. సో ఇందులో మనం చూసుకుంటే చూడండి సింపుల్ గా ఇలాగ కాపర్ టేప్ అంటించి పైన ఒక ఎల్ఈడి స్టిచ్ చేసాము. బ్యాటరీ, కాయిన్ బ్యాటరీ మీకు తెలుసు కదా, గడియారంలో మన చేతి
వాచెస్ కి క్యాలిక్యులేటర్స్ లో ఉంటాయి కదా కాయిన్ బ్యాటరీస్, అట్లా కాయిన్ బ్యాటరీస్ అంటారు. సో దానికి రెసిస్టర్ అవసరం లేదు, ఎందుకంటే ఆ కాయిన్ బ్యాటరీ జస్ట్ 1.5 వోల్ట్స్ ద్వారా పనిచేస్తుంది, తక్కువ కరెంట్ ఇస్తుంది, ఎల్ఈడికి సరిపోద్ది. బట్ బ్యాటరీకి అనేది కావాలి. ఎందుకు సార్ దీనికి పెట్టలేదు దానికి పెట్టారంటే మీకు డౌట్ రావచ్చు. దీనికి ఎందుకంటే ఈ ఎల్ఈడికి ఎంత అయితే అవసరం అంత కరెంటే ఉంటుంది ఇందులో. సో దీనికి రెసిస్టర్ అవసరం లేదు, సో దానికి సరిపడా సరిపోతుంది. కాపర్ వైర్ బ్యాటరీ. ఇక్కడ ఏం చేసాం, మళ్ళీ క్లోజ్ ఇట్ చేసాం, ఇమీడియట్ గా ఎల్ఈడి వెలిగింది. ఇక్కడ ఎల్ఈడి అని మాడలేదు. సో ఎందుకు మాడలేదు, సో దానికి ఎంత అయితే పవర్ కావాలో అంతే ఇచ్చాం. మీకు థింకర్ క్యాడ్ లో కూడా నేను చూపిస్తాను సిమ్యులేషన్, అది దానికి దీనికి వేరియన్స్ ఏంటో, సరేనా? సో అది చూపిస్తా చూడండి. సో థింకర్ క్యాడ్ లో ఇప్పుడు ఇదే ప్లేస్ లో నేను కాయిన్ బ్యాటరీ పెడుతున్నాను, ఇది కాయిన్ బ్యాటరీ. సో ఇక్కడ నేను కాయిన్ బ్యాటరీ తీసుకున్నాను. సో ఇది ఇక్కడ నేను వైర్ కనెక్షన్ అనేది రిమూవ్ చేస్తాను. సో ఇది రిమూవ్ చేసి నేను ఈ ప్లేస్ లో ఏం చేస్తాను, కాయిన్ బ్యాటరీ తీసుకున్నాను. కాయిన్ బ్యాటరీలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంది. సో నేను రొటేట్ చేద్దాం. సో పాజిటివ్ నేను ఫస్ట్ వేస్తాను. కనెక్షన్ ఇచ్చాను. సో నెగిటివ్ కనెక్షన్ ఇస్తాను. ఉండాలి బ్లాక్ ఉండాలి, బ్లాక్ కానీ బ్లూ కానీ, రెండాట్లో ఏ కలర్ ఉన్నా పర్లేదు. సో ఇక్కడ నేను స్టార్ట్ సిమ్యులేషన్ చేస్తున్నాను. స్టార్ట్. సో ఎల్ఈడి వెలిగింది, బట్ ఇక్కడ నేనేం చేస్తాను, మీరు ఇక్కడ చూడ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను స్టార్ట్ సిమ్యులేషన్ చేస్తున్నాను. స్టార్ట్ సిమ్యులేషన్. సో లైట్ వెలిగించి చూసారా, ఇక్కడ మీకు గ్లో కనిపించలేదు కాబట్టి రెడ్ పెడతాను. సో ఇక్కడ చూడండి, మళ్ళీ నేను లైట్ ఆఫ్ చేస్తాను. ఇక్కడ లైట్ వెలిగించి చూసారా, అంటే ఇక్కడ నేను రెసిస్టర్ యూజ్ చేయలేదు. సో డైరెక్ట్ గా పవర్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చారు మెన్షన్ చూసారా, ఇక్కడ 3.3 వోల్ట్స్ ఉందంటే జస్ట్. సో ఇందాక నేను ఇక్కడ యూజ్ చేసిన దాంట్లో ఏముంది, సో ఇక్కడ ఇది 9 వోల్ట్స్ ఉంది. ఇక్కడ జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుందా 9 వోల్ట్స్. సో అంత పవర్ మనం ఇవ్వలేం కదా. సో అక్కడ వేరియన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఒక బ్యాటరీలో 3 వోల్ట్స్ పర్వాలేదు, ఎల్ఈడి మ్యాక్సిమం పవర్ అది. అదే దానికి మేము 5-6 ఇచ్చామనుకో మళ్ళీ మాడిపోతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ లో ఈ బ్యాటరీ తీసేసి ఇప్పుడు మళ్ళీ నేను హెచ్డబ్ల్యూ బ్యాటరీ పెడతాను. అంటే మన భాషలో అందరూ హెచ్డబ్ల్యూ బ్యాటరీ కదా అంటాము మనకు లోకల్లో దొరికేటప్పుడు. సో ఇక్కడ నేను ఈ సర్క్యూట్ తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు నేను డైరెక్ట్ గా పాజిటివ్కి ఇచ్చాను, నెగిటివ్కి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ సిమ్యులేషన్ చేస్తున్నా. చూడండి పేలిపోయింది, బల్బ్ అనేది పేలిపోయింది చూసారా డిఫరెన్స్. సో అక్కడ అలాగే మనం ఇచ్చే కరెంట్ లో కూడా వాల్యూ సరిగా లేకపోతే వోల్ట్స్ అట్లా అయిపోతుంది. సో అర్థమైంది కదా పిల్లలు, బాగుందా? ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకో యాక్టివిటీ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈరోజు మీకు. సో నెక్స్ట్ ఏంటంటే మనందరికీ ఇంట్లో మైదా పిండి తెలుసా మీకు? మైదా పిండితో కూడా యాక్టివిటీ చేసి తెలుసా పిల్లలు? మీరు అందరూ క్లేతో ఆడుకుంటారు కదా, క్లే. సో ఆ క్లే ఏం చేస్తారు, రకరకాల బొమ్మలు తయారు చేస్తారు కదా. సో ఏం చేస్తారంటే ఈసారి
మైదాని మనం తడిపినప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా, వాటర్ ఉంటుంది కదా లోపల, ఇట్ ఈస్ ఏ గుడ్ కండక్టర్. సో దానికి మనం ఏం చేయాలి, అప్పుడు మైదాని కలిపినప్పుడు అందులో కొంచెం సాల్ట్ తీసుకోండి. సో అందులో సాల్ట్ తీసుకుని డిఫరెంట్ కలర్స్ వేయండి. కలర్స్ వేసి ముద్దల కింద తయారు చేయండి. చేసిన తర్వాత దాంతో మనం ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. సరేనా? చేద్దామా పిల్లలు? సో ఇక్కడ చూడండి. టూ మినిట్స్ పిల్లలు చూపిస్తాను. సో ఇది యాక్టివిటీ మెయిన్ గా ఏంటంటే ఏటీఎల్ ఉన్న పిల్లలు, నాన్ ఏటీఎల్ పిల్లలు కూడా చేయొచ్చు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, స్టెమ్ ల్యాబ్స్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు ఇది. సో ఇది ఏంటంటే మనం మైదా దాంట్లో మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్ చూడండి డీటెయిల్ గా. సో ఫ్లోర్ అంటే మైదా, మంచినీళ్ళు, సాల్ట్, ఆయిల్ తీసుకోవాలి. అలాగే నిమ్మకాయ తీసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ మిక్స్ చేసి మనం గట్టిగా ఒక ముద్ద కింద తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత సో ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తున్నారో చూడండి పిల్లలు. సో 1/2 కప్ ఆఫ్ ఫ్లోర్ వేసుకోవాలి, అంటే మైదా, అండ్ ఆయిల్ వేసుకోవాలి. సో చిన్న 2 to 3 టేబుల్ స్పూన్స్ లెమన్ కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా తయారు చేయాలి. తయారు చేసి దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, సో స్టెప్ 1 ఏం చేయాలి, ఇగో ఇక్కడ చూడండి. స్టెప్ 1 ఈ విధంగా బాల్ కింద వస్తుంది. సో తర్వాత దాంట్లో ఇక్కడ ఇలా చూడండి. సో ఎక్స్పెరిమెంట్ విత్ ద సిరీస్ సర్క్యూట్స్ మాట. ఒక 4 బాల్స్ కింద తీసుకుని చిన్నగా రౌండ్ గా ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత ఎల్ఈడిస్ దానికి పాజిటివ్ నెగిటివ్ పెట్టి బ్యాటరీ కనెక్షన్ ఇవ్వండి. మనకి మొబైల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, లేకపోతే హెచ్డబ్ల్యూ బ్యాటరీస్. సో ఈ విధంగా ఇస్తే మనకి ఎక్స్పెరిమెంట్ అనేది పనిచేస్తుంది. సో మనకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది యాక్టివిటీ. ట్రై చేయండి పిల్లలు, చాలా బాగుంటుంది. అందులో మన కలర్స్ కూడా కలుపుకోవచ్చు, మల్టిపుల్ కలర్స్ కూడా కలుపుకొని యాక్టివిటీ చేయొచ్చు. సో ఈ యాక్టివిటీ కంపల్సరీ చేస్తారు కదా పిల్లలు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా చేయండి. ఓకే, సో ఫోటో తీసుకోండి, నేను ఇలా పెడుతున్నాను, ఫోటో తీసుకోండి. సో ఈ విధంగా మీరు తయారు చేయండి. ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది చూసారా, మైదాతో హార్ట్ తయారు చేశారు, ఇంకా స్టార్స్ తయారు చేశారు. సో దానికి బజర్ ఇచ్చారు. ఈ ఎక్స్పెరిమెంట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఫోటో తీసుకున్నారా? ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. సో ఈ విధంగా నేను తయారు చేశాను అనమాట. ఇక్కడ చూసారు ఎలా ఉంది ఇంట్రెస్టింగ్ గా. ఒక ట్రాక్టర్ తయారు చేసి దానికి ఎదురు లైట్ పెట్టాను, పిపి అంటాం. సో ఇప్పుడు మన సిరీస్ వాస్ ప్యారలల్, అంటే సిరీస్ కి ప్యారలల్ కి డిఫరెన్స్ ఏంటి మనం తెలుసుకుందాం. సో సిరీస్ లో ఏంటంటే బల్బుని ఒకదాని పక్కన పెట్టేస్తే సిరీస్ అవుతుంది. అదే ప్యారలల్ అలా కాదు. సో ఒక బల్బు డిఫరెంట్. ఇప్పుడు మీరు ఎవరైనా పెళ్లిళ్ళకి గట్రా వెళ్ళారో, ఫంక్షన్స్ కి గట్రా వెళ్ళినప్పుడు బయట రకరకాల బల్బులు కనిపిస్తాయి కదా మీకు, బయట లైట్స్, అవన్నీ సిరీస్ కనెక్షన్ అనమాట. ఒకే స్విచ్ ఆన్ చేయగానే మొత్తం పెళ్లి అంతా అద్భుతంగా కనిపిస్తుంది, మండపం అంతా వెలిగిపోతుంది అనమాట సిరీస్ తో. సో అదే ప్యారలల్ అనుకో, ప్యారలల్ వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్లో ఆఫ్ కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో ఇది రెండాటికి డిఫరెన్స్ ఏంటో కూడా నేను చూపిస్తాను. ప్యారలల్ కరెంట్ ఎప్పుడు ఎక్కడ ఉపయోగిస్తారంటే హౌస్ వైరింగ్ లో ఉపయోగిస్తారు. సో హౌస్ వైరింగ్ లో మాక్సిమం పవర్ అంతా హౌస్ వైరింగ్ లో ప్యారలల్ ఉపయోగిస్తారు. బట్ ఇదేంటంటే ఫంక్షన్ హాల్స్ లోని, లైటింగ్ లోని, డీజే ఆటల్లో గట్రా సిరీస్ ఉపయోగిస్తారు. ఓకేనా పిల్లలు? సో ఇందులో కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో ఇందులో కాయిన్ అనేది గుడ్ కండక్టర్, మెటల్ స్పూన్ అనేది మనం తినేది కూడా గుడ్ కండక్టర్, కీ గుడ్ కండక్టర్, కాపర్ వైర్ చూపించాను కదా ఇందాక. వుడ్ ఏంటంటే కండక్టర్ కాదు, ఇన్సులేటర్ కింద పనిచేస్తుంది అంతే. సో ప్లాస్టిక్ స్కేలు,
ఇంకా రబ్బరు, గ్లాసు. దీనిపైన ఏదైతే ఉందో అది ఇన్సులేటర్ అన్నమాట, రబ్బర్‌ది. సో, దానివల్ల ఏంటి, లోపల ఉన్న కరెంట్ అనేది మనకు కొట్టకుండా ఉంటుంది. సో, సేఫ్టీ ఇండికేటర్స్. సో, ఇందులో ఏంటంటే సర్క్యూట్స్ అరౌండ్ అస్. సో, టార్చ్ ఉంది, సింపుల్ సర్క్యూట్. హౌస్ వైరింగ్, పారలెల్ సర్క్యూట్. టార్చ్‌లో సింపుల్ సర్క్యూట్, హౌస్ వైరింగ్, మన ఇంట్లో ఉన్న వైరింగ్ పారలెల్ సర్క్యూట్‌లో ఉపయోగిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్‌లో ఏం వాడతారు? ఎల్ఈడీ వాడతారు. సో, గ్రీన్, యెల్లో, రెడ్ ఉంటుంది కదా ట్రాఫిక్ సిగ్నల్‌లో, అందులో ఎల్ఈడీస్ వాడతారు. మొబైల్ ఛార్జర్‌లో కూడా క్లోజ్డ్ సర్క్యూట్ ఉంటుంది. సో, మొబైల్ ఛార్జర్ ఇగో కనిపిస్తుంది కదా, ఇది మొత్తం క్లోజ్డ్ సర్క్యూట్. బట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇందులో మినీ ట్రాన్స్‌ఫార్మరు, చిన్న చిన్న రెసిస్టర్స్, చిన్న చిన్న లైట్స్ అవన్నీ ఉంటాయి. ఏదన్నా ఒకటి వస్తువు పోయిందంటే ఓపెన్ చేసి చూడండి పిల్లలు. అప్పుడు మీకు కొత్తగా ఏదన్నా తెలుస్తుంది నేర్చుకోవడానికి. డిటెక్టివ్ లైట్స్ అంటే తెలుసు కదా మనకి. షోరూమ్స్ లో కట్ట, బంగారం షాప్ లో కట్ట వెళ్ళినప్పుడు మన ఒంటి నిండా ఇలా పెట్టేస్తారు, ఏదైనా దబ్బుకొని వెళ్ళిపోయారేమో. సో, అందులో అది డిటెక్ట్ చేస్తున్న లైట్, అది డిటెక్టివ్ అన్నమాట. మెటల్ డిటెక్టర్ అవన్నీ అంటారు కదా. ఎక్స్టెన్షన్ బోర్డు. సో, ఏదైతే మనకి ఎక్స్టెన్షన్ బోర్డు ఉందో కనిపిస్తుంది కదా, ఈ ఎక్స్టెన్షన్ బోర్డు, ఇది ప్యారలల్ సర్క్యూట్స్. చూసారు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో, ఇవన్నీ ప్యారలల్ సర్క్యూట్స్ అన్నమాట. సో, మల్టిపుల్ గా నేను ఒకేసారి ల్యాప్టాప్ ఛార్జింగ్ పెడుతున్నా, మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నా, ప్యారలల్ కెమెరా పక్కన పవర్ ఇస్తున్నా, ప్యారలల్ గా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ పర్సన్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ మిగిలింది. సో, వీటిని ఎప్పుడు మనం సాకెట్స్ అంటాం పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఫ్లగ్ లో అనకూడదు ఎప్పుడు. ఈ ఓపెన్ గా ఎప్పుడైతే 3 ఉన్నాయో, ఇందులో పైన ఉన్నది ఎర్తింగ్, ఇది యానో, ఇది పాజిటివ్ నెగిటివ్ అంటారు బట్ మన పిల్లలు, బట్ ఇది యానోడ్ క్యాథోడ్ అంటాం. సో, ఇది ఏంటంటే సాకెట్స్ అంటారు. ప్లగ్ ని ఏమంటారంటే మనకి దీన్ని ఫ్లగ్ అంటారు పిల్లలు. ఓకేనా, మనం ఇప్పుడు సైన్స్ భాషలో మాట్లాడుకోవాలి మనం. ఓకేనా. సో, ఇలాగే ఆన్సర్ లోడ్ ఆర్ వెయిట్. సో, ఇక్కడ ఏంటి, వాట్ ఈజ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏంటి? సో, ఓపెన్ వర్స్ క్లోజ్. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, క్లోజ్ సర్క్యూట్ అంటే ఏంటి, మీకు అర్థమైంది కదా, నేను చెప్పాను ఆల్రెడీ. సర్క్యూట్స్ యూజెస్ ఏంటి హౌస్ వైరింగ్ లో, నేమ్ ఆఫ్ ద ఇన్సులేటర్స్, కొన్ని రకాల ఇన్సులేటర్స్ చెప్పండి. అలాగే వై డస్ బల్బ్ గ్లో, బల్బ్ ఎందుకు అవుతుంది, రీజన్ ఏంటి? సో, ఎల్ఈడి ఎందుకు గ్లో అవుతుంది, అది ఎల్ఈడి ఎందుకు వెలగాలి, అసలు ఆ ఎల్ఈడి వైట్ కలరే ఉందా, ఇంకా డిఫరెంట్ కలర్స్ లేవా, అందులో బ్లూ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ తెలుసు కదా, అందులో మల్టిపుల్ నేమ్ టూ కండక్టర్స్. టూ కండక్టర్స్ గురించి మీరు నేమ్ చెప్పండి. వై ఈస్ ప్లాస్టిక్ యూజ్డ్ ఆర్ వైర్స్, ప్లాస్టిక్ అసలు ఎందుకు ఉపయోగిస్తారు వైర్స్ లోని? సో, ఇది కూడా వన్ ఆఫ్ ది ఆన్సర్. పూర్వం ఇంతకు ముందు మీరు పాత మొండు వైర్లకి గట్రా ఎప్పుడన్నా వెళ్తే చూడండి, అక్కడ వైరింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో, దానికి ఇప్పుడైతే ప్లాస్టిక్ ఇన్సులేషన్స్ అనేది, ప్లాస్టిక్ పైప్స్ అనేది వచ్చినాయి. బట్ అంతకు ముందు పూర్వం వైరింగ్ ఎలా ఉండేదంటే చెక్క బద్దలు ఉండేవి మాట. లోపల వైర్లు పంపించేవారు, ఓన్లీ కాపర్ నీడిల్స్ ఉండేవి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ప్లాస్టిక్ అనేది లో కాస్ట్ అన్నమాట. అలాగే వుడ్ అనేది ఎప్పుడైతే వర్షంలో పడ్డదో కండక్టివిటీ అనేది పాస్ అవుతుంది. సో, ప్లాస్టిక్ అనేది ఇట్స్ ఫర్ ద సేఫ్ టు వైర్స్ అన్నమాట. సో, నేను చూసారా ఇందాక నుంచి దీంతో ఆడుకుంటున్నాను, నాకు ఏం అవ్వట్లేదు. బట్ ఎప్పుడైతే కట్ అయింది ఇమీడియట్ గా ఏం వేస్తాము, టేప్ వేస్తాం. దాన్ని ఏమంటారు, ఇన్సులేషన్ టేప్ అంటారు దాన్ని మన భాషలో. ఓకే. సో, ఇందులో సిమ్యులేషన్. సో, బిఫోర్ దట్ నేను ఒక సిమ్యులేషన్ చూపించాలి మీకు, మనకు టైం పరిగెట్టేస్తుంది. సో, రెసిస్టర్ క్యాలిక్యులేషన్ అంటే రెసిస్టర్స్ నిన్న చెప్పాను కదా, రెసిస్టర్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో. సో, ఇందులో నేను ఇందాక ట్రై చేశాను, నార్మల్గా 300 హోమ్స్ వచ్చింది. సో, ర్యాండమ్ గా మనం ఒక కలర్ తీసుకుందాం, ఆరెంజ్ కలర్ తీసుకుందాము, అలాగే ఇందులో బ్లూ తీసుకుందాము, ఇంకా రెడ్ తీసుకుందాము, ఇంకా వైలెట్ తీసుకుందాం. క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత రెసిస్టర్ వస్తుంది. ఏమొచ్చి 3 కిలో వాట్స్ హోమ్స్ వచ్చింది. సో, ఈ రెసిస్టర్ మనం ఎల్ఈడికి పెడితే ఏమీ వర్క్ అవ్వదు. ఇది దేనికి ఉపయోగిస్తారంటే ఏసీ కరెంట్. మనం పెద్ద పెద్ద కరెంట్స్ వస్తాయి కదా బయట నుంచి, 240 220 వోల్ట్స్ వస్తుంది కదా, దాని నుంచి వచ్చిన కరెంట్ ని ఇది తగ్గిస్తుంది. సో, ఇట్లా కలర్ కోడ్ బట్టి మనం తెలుసుకోవచ్చు పిల్లలు. ఇవన్నీ లింక్స్ మీకు పంపిస్తాను ఇప్పుడు వాట్సాప్ లో ఇమీడియట్ గా. చాట్ బాక్స్ లో మీకు పంపిస్తాను ఇమీడియట్ గా, ఇప్పుడు పంపిస్తాను, టైం అయిపోతుంది కదా. సో, ఈ లోపు ఓపెన్ అవుతుంది, మనం ఇది మాట్లాడుకుందాం. ఇందులో సిమ్యులేషన్స్ రిపీట్, స్టే సేఫ్.
సో ఈ ఎక్స్పెరిమెంట్ ఉంది పిల్లలు, నెక్స్ట్ ఇంకా మనకి అడ్వాన్స్ ఇంకా నేర్చుకుని ఉన్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మనం నేర్చుకుందాం. బట్ మీకు సిమ్యులేషన్ అనేది నేను పెడుతున్నాను. ఒక్కొక్క సిమ్యులేషన్ కాపీ చేసుకోండి పిల్లలు. సో థింకర్ క్యాడ్ లింక్ కూడా పెడుతున్నాను. సో మనకున్న 40 minutes లో నా వరకు నేను అన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో అలాగే మీకు ఒక ప్రాక్టికల్ ప్రాజెక్ట్ చేయడానికి ఆ లింక్ కూడా నేను పెడుతున్నాను. పిల్లలతో చేయించండి, చాలా బాగుంటుంది. సో అలాగే కోఆపరేటివ్స్ ది సంబంధించిన సర్క్యూట్ డిజైనింగ్ గూగుల్ డ్రైవ్ లింక్ మీకు పంపిస్తున్నాను. అందులో చాలా రకాల డ్రైవ్స్ ఆ లింకులు అన్నీ ఉంటాయి. సో ఇంకా సో దట్స్ ఇట్ పిల్లలు. సో చూసారు కదా, బాగుంది కదా సెషన్. సో నెక్స్ట్ ఇంకా నేను మల్టిపుల్ అడ్వాన్స్ తో వస్తాను. సో నేను ఈ చెప్పిన పాటించండి. ఎప్పుడైతే ల్యాబ్ లోకి వెళ్ళారో సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. టీచర్ మీరు ఎప్పుడు ఓన్ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. కరెంట్ అనేది చాలా ప్రమాదం. సో కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి సాల్వింగ్ చేసినప్పుడు కానీ, ఏమైనా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసినప్పుడు కానీ. ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది వైర్లు అనేది నోట్లో పెట్టుకుంటారు, అది ఎప్పుడు పెట్టుకోకూడదు, చాలా ప్రమాదం. ఇన్సులేషన్ కట్టర్ యూజ్ చేయాలి వైర్లు కట్ చేయడానికి. సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్ ద మస్ట్ ఇంపార్టెంట్. సో ఎలక్ట్రిసిటీ మేక్ అవర్ లైఫ్ ఎరేజ్, అంటే ఒక కరెంట్ అనేది షాక్ కొట్టిందంటే మనతో పాటు మన జీవితమే నాశనం అయిపోతుంది, ఒక ఫ్యామిలీ కుటుంబమే చాలా కోల్పోతుంది. అదే మన సేఫ్టీ ప్రికాషన్స్ మనం వాడామంటే చాలా మంచిది, మనకి ఒక టీచర్ కూడా మంచి గుడ్ నేమ్ వస్తుంది. సో ఎక్స్పెరిమెంట్ చేయాలని ఎంత ఆతృతగా ఉన్నారో మన సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అదే విధంగా పాటించాలి. పిల్లలు అర్థమైందా? మీ ఏ ఎక్స్పెరిమెంట్ చేయండి, ముందు మీ టీచర్ కి మీ పేరెంట్స్ కి చెప్పే చేయండి. ఎందుకంటే నేను కూడా ఒకసారి ఎలక్ట్రిక్ షాక్ తిన్నాను, మా పేరెంట్స్ చెప్పింది వినక. తర్వాత నేను ఇమీడియట్ గా ఏది చేయాలన్నా చెప్పులు వేసుకోవడం కంపల్సరీ చేస్తున్నాను. ఎందుకంటే ఎర్తింగ్ అనేది ఉంటుంది పిల్లలు మన భూమికి, ఇమీడియట్ గా కరెంట్ అనేది మనం పాస్ అవుతుంది. ఓకేనా పిల్లలు? కీప్ ఆన్. నెక్స్ట్ సెషన్ లో మీట్ అవుదాం. కీప్ ఎక్స్పెరిమెంటింగ్, కొత్త ప్రయోగాలు చేయండి. బాయ్, ఆల్ ద బెస్ట్. జై విద్యాశక్తి.